నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మన తెలుగు సినిమాలో గొప్ప నటులుగా కీర్తించబడినటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వీళ్ళందరికీ జాతీయ పురస్కారాలు ఎందుకు రాలేదు, ఉత్తమ దర్శకులు అవార్డులు కూడా మనకు ఎందుకు రాలేదు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా 2021 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్కి మనం శుభాకాంక్షలు, బ్లెస్సింగ్స్ తెలియజేద్దాం. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అంటే జాతీయ చలనచిత్ర పురస్కారాలు. ఇవి ఎవరిస్తారు, ఎక్కడ ఇస్తారంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనే సెంట్రల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో 1954లో ఈ అవార్డ్స్ని ప్రవేశపెట్టారు. 1953లో ఉన్న చిత్రాలకి 54లో అవార్డ్స్ ఇచ్చారన్నమాట. 1973 నుంచి ఈ మినిస్ట్రీ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనేటువంటి డైరెక్టరేట్ ఒకటి, ఈ ఆర్గనైజేషన్ నుంచి ఈ అవార్డ్స్ని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ని 1973 నుంచి నిర్వహణ చేస్తుంది. ఈ డైరెక్టరేట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను నిర్వహణ చేయటం. 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, జాతీయ అవార్డులు ఇవ్వటం. 3వది ఇండియన్ పనోరమా ఫిల్మ్ ఫెస్టివల్స్. ఈ 3 విభాగాలు ఉంటాయి. జాతీయ అవార్డ్స్కి ఎవరు ఈ అవార్డ్స్ నిర్ణయిస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక జాతీయ ప్యానెల్, నేషనల్ ప్యానెల్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ కోసమని గవర్నమెంట్ నియమిస్తుంది. ఆ ప్యానెల్ ఈ అవార్డ్స్కి అప్లై చేసుకున్నటువంటి చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలని ఎంపిక చేస్తాయన్నమాట. ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఢిల్లీలో నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ఈ అవార్డ్స్ని బహుకరణ చేస్తారు. వీటిని అలాగే ఛానల్స్లో కూడా లైవ్ డిలే జరుగుతుందన్నమాట. ఈ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఎన్ని రకాల కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయంటే ఇవి యాక్చువల్గా 3 కేటగిరీస్లో ఉండేవి. ఒకటి ఫీచర్ ఫిల్మ్స్ అంటే చలనచిత్రాలు. ఫీచర్ ఫిల్మ్స్ అంటే చలనచిత్రాలు, తెలుగు సినిమా కానీ మా హిందీ ఈ చిత్రాలు. అలా రెండోది నాన్ ఫీచర్ ఫిల్మ్స్. ఈ నాన్ ఫీచర్ ఫిల్మ్స్లో డాక్యుమెంటరీసు, షార్ట్ ఫిల్మ్స్ వస్తాయన్నమాట. 3వ కేటగిరీ అవార్డు ఏముండేదంటే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అని ఉండేది. ఇప్పుడు ఆ అవార్డు ఎవరికి కూడాను ఇవ్వట్లేదు. బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అనేటువంటి అవార్డు ఇప్పుడు ఇవ్వట్లేదు. ఈ 1954లో మామూలుగా అప్పట్లో ఈ అవార్డ్స్ని స్టేట్ అవార్డ్స్ అని పిలిచేవాడు. అప్పుడు ఉత్తమ చిత్రాలకి మాత్రమే అవార్డ్స్ ఉండేవి, ఉత్తమ నటులకి వాటికి అవార్డులు ఉండేవి కావు. ఈ 3 అవార్డ్స్ ఉండేవి. దీంట్లో ఈ 3 అవార్డ్స్లో ఒకటన్నా బెస్ట్ ఫిల్మ్కి ఆల్ ఇండియా బెస్ట్ ఫిల్ము, 2వ కేటగిరీ వచ్చి డాక్యుమెంటరీసు, 3వ కేటగిరీ వచ్చి చిల్డ్రన్ ఫిల్మ్స్. ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్స్, 2వది డాక్యుమెంటరీసు, 3వది చిల్డ్రన్ ఫిల్మ్స్ అన్నమాట. ఈ ఫీచర్ ఫిల్మ్స్లో అంటే ఈ ఫీచర్ ఫిల్మ్స్కి ఇచ్చేటువంటి అవార్డ్స్ ఉత్తమ చిత్రాలకే ఇచ్చేవాళ్ళు, మిగతా వాటికి ఏమి ఉండేవి కావు. వీటికి ఆల్ ఇండియా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని ఒక గోల్డ్ మెడల్ ఇచ్చేవాడు. ఆల్ ఇండియా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్కి గోల్డ్ మెడల్ ఇచ్చేవాళ్ళు. అలాగే సెకండ్ కేటగిరీకి ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ సిల్వర్ మెడల్ ఉండేది. ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ సిల్వర్ మెడల్ ఉండేది. ఇది కాకుండా ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ బెస్ట్ ఫిల్మ్ అని ఒక సర్టిఫికేట్ కూడా ఒక చిత్రానికి ఇచ్చేవాడు అనమాట. ఇది ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో. అలాగే డాక్యుమెంటరీస్ కూడా ఇలాగే ఉండేది. 3వ విషయం చిల్డ్రన్ ఫిల్మ్స్ అంటే పిల్లలు బాలల చిత్రాలు అయ్యేటట్టయితే దానికి కూడా మన గోల్డ్ మెడల్ ఇచ్చేవారు. ఈ స్టేట్ అవార్డ్స్లో 2 రకాలు, ఫీచర్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, చిల్డ్రన్ ఫిల్మ్స్, 3 రకాలు అనమాట. ఈ ప్రతి విభాగంలో కూడా ఒక గోల్డ్ మెడల్, సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఇచ్చేవాడు. ప్రతి విభాగానికి ఇది ఇచ్చేవాడు. ఫీచర్ ఫిల్మ్స్లో డాక్యుమెంటరీస్ ఈ రెండింటికి కలిపి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అని అనేవాళ్ళు అప్పట్లో.
ఉండేది. అలాగే చిల్డ్రన్ ఫిల్మ్స్కి వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ ఉండేది. వీటితో పాటుగా అప్పటికి ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజెస్ అస్సాం, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు ఈ భాషలకు సంబంధించినటువంటి సిల్వర్ మెడల్స్ను కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. 1967 నుంచి వీటిని స్టేట్ అవార్డ్స్ కాకుండా నేషనల్ అవార్డ్స్గా పిలవడం మొదలెట్టారు. ఈ నేషనల్ అవార్డ్స్కి అసలు ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఈ నేషనల్ అవార్డ్స్కి పంపేటువంటి ఎంట్రీలు అంటే మనం ఏదైనా ఎంట్రీ పంపుకునేటట్టయితే అది ఖచ్చితంగా ఇండియన్ డైరెక్టరే, ఇండియాలో ఉన్నటువంటి డైరెక్టర్స్ మాత్రమే డైరెక్ట్ చేసి ఉండాలి ఆ చిత్రాన్ని. రెండో కండిషన్ ఏంటంటే కో ప్రొడక్షన్ కానీ విదేశాల్లో అంటే ఫారిన్ యూటిలిటీ కానీ ఉండేటట్టయితే కొన్ని కండిషన్స్కి లోబడి ఎంట్రీని అలౌ చేస్తారు. మూడోది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నాలుగో కండిషన్ ఏంటంటే ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఏ సంవత్సరం అవార్డులకి మనం ఎంట్రీలు పంపుకుంటున్నామో ఆ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపల ఆ సెన్సార్ సర్టిఫికెట్ పొంది ఉండాలన్నమాట. ఇది ఇప్పుడు ఏ చిత్రాలకి వీళ్ళు అవార్డ్స్ ఇస్తారు, ఈ నేషనల్ అవార్డ్స్ అనేవి ఎటువంటి చిత్రాలకి ఇస్తారంటే ఈస్థెటిక్ ఫిల్మ్స్, మూవీస్ అంటే సౌందర్యవంతమైన చిత్రాలు, తర్వాత టెక్నికల్ వాల్యూస్ ఉన్నవి, సామాజిక ఔచిత్యం, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, సమతుల్యతను, మెప్పుదలను గుర్తించి కానీ, దేశ సమగ్రత కానీ, దేశ ఐక్యత గురించి కానీ పెద్దపీట వేసే చిత్రాలకి అవార్డ్స్ ఇస్తారనమాట. ఈ అవార్డు కింద ఏమి ఇస్తారంటే ఒక మెడలు అంటే ట్రాఫీ కానీ, రెండోది నగదు బహుమతి, మూడోది సర్టిఫికెట్. ఈ మూడు ఇస్తారు. ఒకటి మెడలు లేకపోతే ట్రాఫీ, రెండోది నగదు బహుమతి, మూడోది సర్టిఫికెట్ ఇస్తారనమాట. వీటిలోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని ఒక అవార్డు ఉంది. ఈ అవార్డు 2021 సంవత్సరానికి వహీదా రెహమాన్ అనేటువంటి హిందీ యాక్ట్రెస్కి ఇచ్చారు. దీనికి కూడా స్వర్ణ కమలం ఇస్తారు, క్యాష్ ప్రైజ్ మరియు శాలువా కప్పుతారనమాట. ఈమె తెలుగులో కూడా బంగారు కళ్ళు, ఇంకొక చిత్రం ఏంటంటే రోజులు మారాయి అనే చిత్రంలో కూడా ఈవిడ నటించారు. స్వర్ణ కమలాలు ఏ వాటికి ఇస్తారు, రజత కమలాలు వేటికి ఇస్తారు అంటే స్వర్ణ కమలాలు 6 కేటగిరీస్కి ఇస్తారు. వాటిలో బెస్ట్ ఫీచర్ ఫిల్ము, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ పాపులర్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ కలిగినటువంటి చిత్రము, బెస్ట్ పాపులర్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ కలిగిన చిత్రం. 4వ కేటగిరీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్ము, 5వది బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్ అంటే కొత్తగా అరంగరేటం చేసిన, కొత్తగా ఫీల్డ్కి వచ్చి మొదటిసారిగా డైరెక్షన్ చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు అనమాట ఇది. అలాగే బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్స్ కూడా స్వర్ణ కమలం ఇస్తారు. ఆ స్వర్ణ కమలాలు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 6 కేటగిరీలకు ఇస్తారు. ఒకటి బెస్ట్ ఫీచర్ ఫిల్ము, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ పాపులర్ ఫర్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ చిల్డ్రన్ మూవీ, బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్, బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్. ఈ స్వర్ణ కమలాలు కాకుండా రజత కమలాలు కూడా కొన్ని కేటగిరీస్కి ఇస్తారు. ఈ 6 కేటగిరీస్కి మాత్రమే స్వర్ణ కమలాలు, మిగిలిన వాటి అన్నిటికీ కూడా రజత కమలాలు ఇస్తారు. ఈ రజత కమలాలు ఇచ్చేటువంటి కేటగిరీస్లో బెస్ట్ యాక్టరు, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు, చైల్డ్ ఆర్టిస్టు, మ్యూజిక్ డైరెక్టరు, బెస్ట్ మేల్ సింగరు, బెస్ట్ ఫిమేల్ సింగరు, బెస్ట్ లిరిక్సు, బెస్ట్ ఆర్ట్ డైరెక్టరు, బెస్ట్ ఆడియోగ్రాఫరు, కొరియోగ్రాఫరు, బెస్ట్ సినిమాటోగ్రాఫరు, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనరు, బెస్ట్ ఎడిటరు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టరు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేవాడు కూడా ఇస్తారు, బెస్ట్ మేకప్ మ్యాన్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్స్కి. ఇవి కాకుండా ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషను, ఫ్యామిలీ వెల్ఫేరు, నేషనల్ ఇంటిగ్రిటీ, సోషల్ ఇష్యూస్ వీటికి కూడా రజత కమలాలు ఇస్తారనమాట. ఏ కేటగిరీలో, చలనచిత్రాల కేటగిరీలో. ఇది కాకుండా ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా మనకి ఈ కమలాలు కాకుండా రజత కమలాలు ఇస్తారు. ప్రాంతీయ భాషా చిత్రాలను కూడా ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో గుర్తించారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 8th షెడ్యూల్లో నిర్వచించబడినటువంటి 17 ప్రాంతీయ భాషలకి ఈ ప్రాంతీయ భాషా చిత్రాల్లో అవార్డులు ఇస్తారు. వాటిల్లో అస్సామీ, బెంగాలీ, బోడో, గుజరాత్, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, పంజాబీ, తమిళ, తెలుగు, ఉర్దూ, డోగ్రీ,
ఒరియా. ఈ 17 భాషలలో ప్రాంతీయ చిత్రాలకు కూడా అవార్డ్స్ ఇస్తారు. ఈ రజత కమలాలు అంటే వెండి కమలాలు ఇస్తారన్నమాట. ఈ పైన చెప్పిన 17 భాషలు కాకుండా భోజ్పురి, బీహార్లో ఉన్నటువంటి భోజ్పురి అనేటువంటి ఒక భాష ఉంది. ఆ భాషలో నిర్మించిన చిత్రాలకు కూడా అవార్డ్స్ ఇస్తారు. కోక్ బొరోక్ త్రిపురలో ఉన్నటువంటి ఇది ఒక భాష. అక్కడ కోక్ బొరోక్ అనేది దానికి కూడా అవార్డు ఇస్తారు. అలాగే ఇంగ్లీషు, కాశీ అంటే మేఘాలయలో ఉండేటువంటి కాశీ అనే లాంగ్వేజీ, కుడువా సౌత్ కర్ణాటకలో ఉండేటువంటి కుడువా అనేటువంటిది, మాన్పా MANPA మాన్పా అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఇది ఒక భాషట. ఈ తులు దక్షిణ కన్నడంలో ఉన్నటువంటి తులు భాష. వీటిల్లో నిర్మించిన చిత్రాలకు కూడా అవార్డ్స్ ఇస్తారు. స్వర్ణ కమలాలు కాకుండా రజత కమలాలు ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం ఈ కేటగిరీలోకి వచ్చేటప్పటికి ఉత్తమ యాక్ట్రెస్ అంటే సినిమా నటులు, ఉత్తమ జాతీయ అవార్డు పొందినటువంటి సినిమా నటులు, నటీమణులు వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ఈ తెలుగు ఈ స్వర్ణ కమలాలు ఇచ్చేటువంటి కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ ఏంటిది? ఉత్తమ చిత్రం. ఈ స్వర్ణ కమలం ఉత్తమ చిత్రం, వీటిని ఫీచర్ ఫిల్మ్స్ అంటాం కదా. 1954 నుంచి 2021 వరకు మొత్తం 67 చిత్రాలకి ఫీచర్ ఫిల్మ్స్ ఇచ్చారు. ఫీచర్ ఫిల్మ్స్కి అవార్డులు ఇచ్చారు. వీటిలో బెంగాల్ 22, హిందీ 14, మలయాళం 12, కన్నడ 6, మరాఠీ 5, తమిళ్ 3, అస్సామీ 2, గుజరాత్ 2, ఇంగ్లీష్ 2, సంస్కృతం 2, తెలుగు 1. ఇప్పటి వరకు ఒక్క బాహుబలి చిత్రం 2015లో బాహుబలి చిత్రానికి తప్ప తెలుగు సినిమా దేనికి కూడాను ఉత్తమ చిత్రం అవార్డు, జాతీయ ఉత్తమ చిత్రంగా ఏది కూడా గుర్తించబడలేదు. ఇది 2015లో వచ్చినటువంటి బాహుబలి చిత్రం గుర్తించబడింది, దానికి అవార్డు వచ్చిందనమాట. ఈ రెండో కేటగిరీలో స్వర్ణ కమలాలు ఇచ్చే వాటిలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు, జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికైనా మనకు వచ్చినాయి అంటే ఇంతవరకు మనకి ఎవరికి రాలేదు. 1967 నుంచి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఈ అవార్డులు మొత్తం బెంగాల్లో 16 అవార్డులు వచ్చినాయి, హిందీకి 11, మలయాళం 14 చిత్రాలకి దర్శకత్వం వహించిన డైరెక్టర్స్కి వచ్చినాయి. కన్నడంలో 3, మరాఠీ 3, ఇంగ్లీష్ 3, అస్సామీ 1, పంజాబీ 1. ఈ చిత్రాల డైరెక్టర్స్ అవార్డులు ఇచ్చారు. వాళ్ళల్లో సత్యజిత్ రే అన్న ఆయనకి 6 సార్లు అవార్డు ఇచ్చారు. ఆదూరు గోపాలకృష్ణన్ ఉత్తమ దర్శకుడు అవార్డులు వీళ్ళకి. సత్యజిత్ రేకి 6 సార్లు, ఆదూరు గోపాలకృష్ణన్కి 5 సార్లు, మృణాల్ సేన్కి 4, అరవిందన్కి 3, బుద్ధదేవ్ దాస్కు 2, గౌతమ్ కోష్కు 2, అపర్ణ సేన్ మహిళా దర్శకురాలు ఈవిడికి 2, రేటా పర్వో ఘోష్ అనేటువంటి ఆయనకి 2, జయరాజుకి 2 ఇచ్చారన్నమాట. ఇప్పటి వరకు మనకి తెలుగులో ఏ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడికి కూడాను ఉత్తమ జాతీయ అవార్డు డైరెక్టర్స్ కేటగిరీలో ఇంతవరకు ఎవరికి కూడాను రాలేదు. 1967లో మొట్టమొదటిసారిగా సత్యజిత్ రేకి ఇచ్చారు ఈ అవార్డు, ఉత్తమ దర్శకుడు అవార్డు. ఈ సత్యజిత్ రేకి ఏ సినిమాకి ఇచ్చారంటే చిరియక్కన్న అనేటువంటి క్రైమ్ థ్రిల్లర్ని డైరెక్ట్ చేసినందుకు గాను ఆయనకి ఉత్తమ జాతీయ అవార్డు దర్శకుడు అవార్డు ఇచ్చారనమాట. అలాగే ఇదే సంవత్సరం మనకు 1967లో మన తెలుగులో అవే కళ్ళు, భక్త ప్రహ్లాద, చిక్కడు దొరకడు, గూఢచారి 116, కంచుకోట, కృష్ణావతారం, వసంత సేన, మర్యాద రామన్న వంటి చిత్రాలు వచ్చాయి. ఏ ఒక్క చిత్రానికి కూడా ఆ సంవత్సరం మనకి ఈ జాతీయ అవార్డు కింద ఈ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ని డైరెక్ట్ చేసినందుకు సత్యజిత్ రేకి ఈ ఉత్తమ దర్శకుడు అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా నాకు కూడా మీకు ఒక చిన్న ఇది చెప్పాలి. చాలా సంవత్సరాల క్రితం, 40-45 సంవత్సరాల క్రితం, మోస్ట్ ప్రాబబ్లీ ఐ రిమెంబర్ ఇట్, నేను అనుకోవటం ఏంటంటే సత్యజిత్ రే అని అనుకుంటున్నాను. ఒక తెలుగు పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. తెలుగు పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సత్యజిత్ రే కావచ్చు, లేదా ఇంకొక దర్శకుడు అయి ఉండొచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను విదేశాలకి ఫిల్మోత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ దర్శకులు అడుగుతూ ఉంటారండి, మీ సినిమాల్లో ఎందుకుని అట్లా డ్యాన్సులు చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు, మాటికి డ్రెస్సులు మారుస్తూ ఉంటారు, అది ఎలా సాధ్యపడుతుందని నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం అవ్వదు అని ఆయన ఇండైరెక్ట్గా మన తెలుగు సినిమాలు, లేకపోతే హిందీ సినిమాలు, మన ఉన్నటువంటి నేటివిటీ కాకుండా వాళ్ళు తీసేవే గొప్పవి అనే ఫీలింగ్తో ఆయన మాట్లాడారని నేను అప్పుడు అనుకున్నాను.
అంటే ఆయన ఏవో ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి తీస్తారు, వాటికి అవార్డులు ఇస్తారు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి పోతారు, అక్కడ అవార్డులు తీసుకుంటారు. అంటే మనం సినిమాలు, మనం తీసే సినిమాలో తెలుగు కానివ్వండి, తమిళం కానివ్వండి, కన్నడం, మలయాళం ఏ చిత్రాలైనా సరే ఒక మోసలు మనం తీస్తూ ఉంటారు. మన వాళ్ళు ఒక ఆనందం, ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తారు. పౌరాణికాల చిత్రాలు అయితే ఎంటర్టైన్మెంట్తో పాటుగా పౌరాణికాలను కూడా చేస్తారు. ఆయనకి కొంచెం చిన్న చూపు ఉందేమో అనేది నాకు అనిపిస్తూ ఉండేది. అయితే కాలక్రమంలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో అదే పాటకి అదే డ్యాన్స్కి ప్రపంచం అంతా కూడా ఫిదా అయ్యి ఇవాళ చేస్తుంది. కాలంలో చిన్న చూపు చూసిన ఆ డైరెక్టర్ నాకు బాగా గుర్తున్నాడు. ఇవాళ ప్రపంచం అంతా కూడా మన పాటకి మన డ్యాన్స్ చేస్తుంది. అది తెలుగు సినిమా యొక్క గొప్పతనం. మన తెలుగులో చాలామంది డైరెక్టర్స్ గొప్ప గొప్ప సినిమాలకి డైరెక్షన్ వహించారు. కమలాకర్ కామేశ్వరరావు గారు సుమారుగా 40 పౌరాణిక చిత్రాలకి దర్శకత్వం చేశారు. మధుసూదన్ రావు గారు 70, దాసనారాయణరావు గారు 150, విఠలాచార్య గారు జానపద బ్రహ్మ అని పిలువబడే విఠలాచార్య. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడేవాడో ఎలా వాడేవాడో తెలిసేది కాదు మనకి. కానీ అద్భుతమైనటువంటి టెక్నాలజీని ప్రదర్శించి ఆయన చాలా సినిమాలు తీశారు. 51 సినిమాలు తీశారు. అలాగే సాంఘిక చిత్రాలు తాతినేని ప్రకాశ్రావు గారు 40, కేవీ రెడ్డి గారు 14 చిత్రాలు, సిఎస్ రావు, పుల్లయ్య గారు కలిపి తీసినటువంటి ఒక చిత్రం నాకు బాగా గుర్తు, లవకుశ సినిమా. అంత గొప్ప కళా చిత్రం ఇంతవరకు నేను మళ్ళీ వస్తుందని అనుకోవట్లేదు. అలాగే బాపయ్య గారు 80 చిత్రాలు, కోడి రామకృష్ణ 100 చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఇందాక మనం అపర్ణ సేన్ అనే మహిళా దర్శకురాలకి 2 అవార్డులు వచ్చినాయి, జాతీయ అవార్డులు వచ్చినాయి, ఉత్తమ దర్శకురాలు అవార్డులు అని చెప్పుకున్నాము. అపర్ణ సేన్కి అనే బెంగాలీ డైరెక్టర్కి, లేడీ డైరెక్టర్కి 2002లో జాతీయ ఉత్తమ దర్శకురాలు అవార్డు ఇచ్చారు. చిత్రం పేరు మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్. ఇది ఇంగ్లీషు మూవీ. ఈ చిత్రానికి కథ ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఒక బెంగాలీ ముస్లిం యువకుడు, మద్రాస్ అయ్యంగార్ ఫ్యామిలీ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి లేడీ, వీళ్ళిద్దరి లవ్ స్టోరీని ఆవిడ ఈ చిత్రంగా తీశారు. దీనిని నేషనల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఆ కేటగిరీ కింద దీనికి ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చారట. ఇప్పటి వరకు 53 బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ ఇచ్చారు. 34 మంది డైరెక్టర్స్ ఈ అవార్డు తీసుకున్నారు, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్. కానీ తెలుగులో ఏ ఒక్క డైరెక్టర్కి కూడాను ఈ అవార్డు రాలేదు ఇంతవరకు. అలాగే బెస్ట్ పాపులర్ ఫిల్ము ప్రొవైడింగ్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం వినోదాత్మక చిత్రాలు. బెస్ట్ పాపులర్ ఫిల్ము ప్రొవైడింగ్ ఎంటర్టైన్మెంట్, హోల్సేల్ ఎంటర్టైన్మెంట్. ఈ కేటగిరీలో మన తెలుగు చిత్రాలకి ఒక 6 చిత్రాలకి మనకి వచ్చింది. 1979లో విశ్వనాథ్ గారు తీసిన శంకరాభరణము, 89లో గీతాంజలి మణిరత్నం గారికి తీసిన సినిమాకి, 2016లో శతమానం భవతి, 2017లో బాహుబలి 2, 2019లో మహర్షి, 2021లో ఆర్ఆర్ఆర్ 2019. అదైతే వీటిని వీళ్ళు ఏ కేటగిరీలో చేర్చారో చూసారా? శంకరాభరణం అనేటువంటి సినిమాని బెస్ట్ పాపులర్ ఫిల్ము ప్రొవైడింగ్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్, అది పూర్తిగా వినోదభరిత చిత్రం అని చెప్పి వీళ్ళు ఆ అవార్డు కింద దానికి ఒక అవార్డు ఇచ్చారనమాట. ఇది దీనికి సంబంధించింది. 4వ కేటగిరీ, ఈ స్వర్ణ కమలాలు ఇచ్చే కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్స్. దీనికి కూడా మనకు కూడా ఒక జాతీయ అవార్డు, పిల్లల చిత్రాలు, బాలల చిత్రాలకి జాతీయ అవార్డు వచ్చింది. అది ఎప్పుడంటే 1997లో రామాయణం అనే సినిమా, దానికి గుణశేఖర్ గారు దర్శకత్వం వహించారు. దానికి కూడా ఒక అవార్డు వచ్చింది మనకి. అలాగే ఇంకొక కేటగిరీ, కొత్తగా వచ్చిన దర్శకులు అంటే అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్, దానికి కొత్తగా అరంగేట్రం చేసిన డైరెక్టర్స్కి ఇచ్చే అవార్డు ఏదైతే ఉందో మన తెలుగులో కూడా ఒక 2 చిత్రాలకు వచ్చింది. 2001లో తల్లి దీవెన, KNT శాస్త్రి అన్న ఆయన డైరెక్ట్ చేశారట. 2004లో గ్రహణం అనేటువంటి సినిమాకి మోహన్ కృష్ణ ఇంద్రకంటి, ఈ 2 చిత్రాలకు కూడా ఈ అవార్డు వచ్చిందన్నమాట. ఇక స్వర్ణ కమలాలు ఇచ్చేటువంటి కేటగిరీలో బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్స్కి కూడా మనకు తెలుగులో ఒక అవార్డు వచ్చింది. 2006లో నుంచే ప్రవేశపెట్టారు ఈ అవార్డుని. ఈ 2006లో కిట్టు అనేటువంటి యానిమేటెడ్ ఫిల్మ్కి ఈ అవార్డు వచ్చింది. మన తెలుగులో స్వర్ణ కమలం, కిట్టు అనేటువంటి యానిమేటెడ్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. మనకి ఇప్పుడు లోటస్ అవార్డ్స్ అంటే దాన్ని ఏమంటారు, రచిత కమలాలు ఇచ్చేటువంటి కేటగిరీలో బెస్ట్ యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు. తెలుగులో కూడా బెస్ట్ యాక్ట్రెసెస్ అంటే మహిళా నటీమణులు
వాళ్ళకు కూడా నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. వచ్చిన వాళ్ళలో శారద గారు 1978లో నిమజ్జనం అనే సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆవిడకి బెస్ట్ యాక్ట్. ఆవిడకి అంతకుముందే మలయాళం చిత్రంలో మలయాళంలో 2 అవార్డ్స్ వచ్చినాయి. తెలుగు కేటగిరీలో 1978లో నిమజ్జనం అనే సినిమాలో శారద గారు నటించినందుకు ఉత్తమ యాక్ట్రెస్ అవార్డు, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చిందనమాట. అలాగే అర్చన గారికి 1988లో దాసి చిత్రం, విజయశాంతి గారికి 1990లో కర్తవ్యం చిత్రం ద్వారా, కీర్తి సురేష్ అనే యాక్టర్కి 2018లో సావిత్రి సినిమాలో యాక్ట్ చేసినందుకు ఈ బెస్ట్ యాక్ట్రెసెస్ అవార్డులు, నేషనల్ బెస్ట్ యాక్ట్రెసెస్ అవార్డులు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనం బెస్ట్ యాక్టర్ అవార్డుకి వద్దాం. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇందాక మనం చెప్పుకున్నాం. తెలుగులో 2015 వరకు ఉత్తమ చిత్రంగా 1950 నుంచి దాదాపుగా తెలుగు సినిమాలు తీస్తున్నారు. 2015 వరకు బాహుబలి చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చేంత వరకు కూడా 65 సంవత్సరాల్లో ఏ ఒక్క చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు రాలేదు. అలాగే బాలల చిత్రాల్లో కూడా కనీసం భక్త ప్రహ్లాద, లేకపోతే బాల భారతం అటువంటి చిత్రాలకు కూడా మన వాళ్ళు రాలేదు. అలాగే మైథాలజికల్ సినిమాలు, రామాయణం, మహాభారతాలు, తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రకు సంబంధించిన బయోగ్రఫీకి సంబంధించిన చిత్రాలు, వీటివన్నిటిని చాలా చిత్రాలు తెలుగులో నిర్మించారు. చాలా గొప్పగా తీశారు, కళాత్మకంగా తీశారు. మనం ఇప్పటికీ చాలా గొప్ప చిత్రాలుగా మన నటుల్ని గొప్ప చిత్రాలలో మన నటులు చాలామంది నటించారు. ఏఎన్ఆర్, ఎస్విఆర్, రామారావు, రాజనాల, గుమ్మడి, ముక్కామల, ధూళిపాళ ఇటువంటి వాళ్ళందరూ కానీ ఏనాడు కూడా వీళ్ళకి బెస్ట్ యాక్టర్ అవార్డు రాలేదు. ఇప్పుడు మనం బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది రజత కమలాలు ఇస్తారు. బెస్ట్ యాక్టర్ అవార్డులో మొత్తం 52 బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఇచ్చారు ఇప్పటి వరకు. దీన్ని 52 బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అంటే ప్రతి సంవత్సరం ఇస్తుంటారు కాబట్టి 40 మందే 52 అవార్డ్స్ తీసుకున్నారు. ఆ మొత్తం అవార్డులు హిందీకి ఏంటంటే మొత్తం అవార్డులు హిందీ చిత్రాల్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ హిందీ చిత్రాలకి 25 చిత్రాలకి, మలయాళానికి 14, తమిళకి 9, బెంగాలీ 5, మరాఠీకి 3, కన్నడ 3, ఇంగ్లీష్ 1, తెలుగు 1. తెలుగు 1 అంటే 2021 మన అల్లు అర్జున్కి వచ్చినటువంటి బెస్ట్ యాక్టర్ అవార్డు. అయితే ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్న వాళ్ళల్లో అమితాబ్ బచ్చన్ గారు 4 సార్లు తీసుకున్నారు. కమల్ హాసన్ 3, మమ్ముట్టి 3, అజయ్ దేవగన్ 3 సార్లు తీసుకున్నారు. మోహన్ లాల్ 2, సంజీవ్ కుమార్ 2, ఓంపురి 2, నజీరుద్దీన్ షా 2 సార్లు, మిథున్ చక్రవర్తి 2 సార్లు, ధనుష్ 2 సార్లు, అల్లు అర్జున్ 1 సారి. వీళ్ళు 1 కంటే 1 లేకపోతే 2-3 సార్లు అవార్డు తీసుకున్న యాక్టర్స్ అన్నమాట. 1971లో ఎంజి రామచంద్రన్ గారికి ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు, నేషనల్ జాతీయ అవార్డు ఇచ్చారు. కానీ అదే తమిళ సినిమా నుంచి శివాజీ గణేషన్ గారికి, అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కన్నడ కంఠీరవ రాజకుమార్ కానీ ఏ ఒక్కసారి కూడాను రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, ఎస్విఆర్కి ఎవరికి కూడాను బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఇంతవరకు ఇవ్వలేదు. మనకి లేటెస్ట్గా మనకు వచ్చినటువంటిది అల్లు అర్జున్కి మాత్రమే. అయితే రామారావు గారు మన తెలుగు సినిమా అని చెప్పంగానే మనకి గుర్తొచ్చేది పౌరాణికాలు అంటే రామాయణ మహాభారతాలకు సంబంధించినవి, ఇతిహాసాలకు సంబంధించినవి. తర్వాత వీటిలో సుప్రసిద్ధమైనటువంటి మహానటుడు ఎన్టీ రామారావు. ఆ మాట మనం అందరం ప్రపంచ విఖ్యాతి పొందిన నటుడు. అటువంటి నటుడు మళ్ళీ కొన్ని తరాల వరకు రారేమో అనుకుంటా నేను. అటువంటి ఎన్టీఆర్ నటించింది కృష్ణుడిగా 17 సినిమాల్లో నటించాడు. ఆయన రాముడుగా 2, రావణాసుడుగా 2, విష్ణువుగాను, వెంకటేశ్వర స్వామి గాను, శివుడు గాను, దక్షయజ్ఞ సినిమా చూస్తే తెలుసు, భీష్మ సినిమా భీష్ముడు గాను, కర్ణుడు గాను, అర్జునుడు గాను, దుర్యోధనుడు గాను ఎన్నో పౌరాణిక జానపద చిత్రాల్లో ఈయన ఎన్టీ రామారావు గారు నటించారు. అలాగే నాగేశ్వరరావు గారు విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మాయాబజారు, మహాకవి కాళిదాసు, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన, భక్త తుకారాం, శ్రీరామదాసు, రహస్యం వంటి ఎన్నో చిత్రాల్లో ఈయన కూడా నటించారు. చెంచులక్ష్మి, భూకైలాసు, కృష్ణార్జున యుద్ధం ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క మాస్టర్ పీస్లు అంటారే అటువంటి టైప్ ఇవి. అలాగే లైలా మజ్ను, అనార్కలి, దేవదాసు వంటి చిత్రాలు అయిన ఇవి మన చరిత్రలో జరిగినాయని చెప్పుకునే చిత్రాలు. వీటిలో ఏఎన్ఆర్ గారు నటించారు. ఎస్విఆర్, ఎన్టీఆర్ కలిసి నటించి పాతాళ భైరవి, మాయాబజారు, నర్తనశాల ఈ 3 చిత్రాలని మన తెలుగు వాళ్ళు ఎప్పటికీ ఏనాటికి మర్చిపోలేని చిత్రాలు ఇవి. ఈ 3 చిత్రాలకి సంబంధించి ఇద్దరు కలిసి నటించినటువంటి
1963లో వచ్చిన లవకుశ చిత్రం, ఏదో దృశ్య కావ్యం. ఈ లవకుశ చిత్రానికి ఇటువంటి చిత్రాలు వేటికి కూడాను మనకి ఈ ఉత్తమ నటుడి కింద అవార్డులు రాలేదు. అయితే అలాగే కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ అంటారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లు సీతారామరాజు చిత్రాన్ని నిర్మించారు ఆయన. అలాగే మోసగాళ్ళకు మోసగాళ్ళు లాంటి కౌబాయ్ చిత్రాలు నిర్మించారు. అవి చూస్తే మనం హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంటుంది. అటువంటి చిత్రాలకు కూడాను మనకి ఆయనకు కూడాను ఉత్తమ నటుడు అవార్డు కూడా ఏనాడు రాలేదన్నమాట. ఇప్పుడు ఈ చివరిగా ఇప్పుడు ఈ ఉత్తమ దర్శకుడి అవార్డు ఇంతవరకు మన తెలుగు సినిమాకి రాలేదు. ఉత్తమ చిత్రం అవార్డు బాహుబలికి వచ్చింది. ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ గారికి వచ్చింది. అయితే ఉత్తమ డైరెక్టర్ ఇంతవరకు రాలేదు. అసలు రామారావు గారికి, నాగేశ్వరరావు గారు లాంటి గొప్ప మహానటులకి ఎందుకుని మనకి అవార్డ్స్, జాతీయ అవార్డులు రాలేదు అంటే, వ్యక్తిగతంగా నాకున్న దీని మీద నేను ఏం చెప్తానంటే, ఎక్కువగా ఈ అవార్డ్స్ అన్నీ కూడా అటు బెంగాలు, ఇటు కేరళ, మలయాళం, అటు హిందీ, ఈ 3 విషయాలు. 1950 నుంచి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కమ్యూనిస్టు భావజాలంతోనూ, కేరళ, మలయాళం, కేరళ, బెంగాల్, అది ఒక కమ్యూనిస్ట్ భావజాలంతోనూ, అలాగే విదేశీ భావజాలంతోనూ ఈ 50-60 సంవత్సరాలు ఈ దేశాన్ని నడిపించినటువంటి పార్టీలు మన తెలుగులో ఉన్నటువంటి, మన తెలుగులో తీసినటువంటి పౌరాణిక చిత్రాలని, లేకపోతే జానపద చిత్రాలని, లేకపోతే వాటిలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని గ్రహించినా కూడా మనని దూరం పెట్టారని నేను అనుకుంటాను. 1980లో అనుకుంటాను రామాయణం రామానంద సాగర్ ఎవరో నిర్మించారు. అప్పటి వరకు కూడా దేశమంతా రామాయణం గురించినటువంటి మన ప్రాపగండా జరగలేదు. దాన్ని సప్రెస్ చేసి మన తెలుగు సినిమాకి మన నటుల్ని దూరం పెట్టి ఎవరికి కూడాను జాతీయ అవార్డులు ఇవ్వకుండా చాలా సంవత్సరాలు మనని దూరం పెట్టారని నేనైతే అనుకుంటాను. మీరేమనుకుంటారు? మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి.